వీటి గురించి నేను మీకు క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకేది సూట్ అవుతుంది అన్నది డిసైడ్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్వేతా చవాన్, మీ కాస్మెటాలజిస్ట్. What is PRP? మీ బ్లడ్ ని శాంపుల్ గా తీసుకొని అందులో నుంచి ప్లేట్లెట్స్ ని సెపరేట్ చేసి మీ స్కాల్ప్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. పాజిటివ్స్ ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. థిన్ గా ఉన్న హెయిర్ ని థిక్ గా అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే నెగటివ్ పాయింట్స్ వచ్చేటప్పటికి కొంచెం పెయిన్ ఉంటుంది అండ్ రెగ్యులర్ సెషన్స్ అన్నవి ఇంపార్టెంట్. What is GFC? ఇవి పిఆర్పిఏ కంటే కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. పాజిటివ్స్ ఏంటంటే మీ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ తో పాటు గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా మిక్స్ అవుతాయి. ఎప్పుడైతే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మీ స్కాల్ప్ లోకి ఇంజెక్ట్ చేస్తామో అది మీకు హెయిర్ ఫాల్ తగ్గించడమే కాకుండా హెయిర్ రీగ్రోత్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే నెగటివ్ పాయింట్స్ ఏంటంటే జిఎఫ్సి ట్రీట్మెంట్స్ కొంచెం కాస్ట్లియర్ గా ఉంటుంది. And finally, what is exosomes? ఇది జిఎఫ్సి కంటే కూడా అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ. పాజిటివ్ లోకి వచ్చేటప్పటికి ఇందులో మీకు స్ట్రాంగ్ రీజనరేటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. కొన్ని కేసెస్ లో ఫాస్ట్ గా మీకు రీగ్రోత్ కూడా కనిపిస్తుంది. నెగటివ్ పాయింట్స్ లోకి వచ్చేటప్పటికి ఇది కొంచెం కాస్ట్ వైజ్ ఎక్కువ అండ్ అలాగే అందరికీ ఈ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. ఏది బెటర్ అన్నది మీ హెయిర్ కండిషన్ ని బట్టి, బడ్జెట్ ని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు.